నెక్సాన్ ఈవీ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయిందండి. ఫస్ట్ టైం నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ 28 జనవరి 2020లో లాంచ్ అయింది. అప్పుడు రతన్ టాటా గారు అప్పటికి బతికే ఉన్నారనమాట. అతను ఒక విజన్తో ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేశారు. అండ్ అది 1 lakh కన్నా ఎక్కువ సేల్స్ అయితే అయ్యింది. సో నెక్సాన్ యాక్చువల్గా 2 రకాలుగా ఫేమస్. ఒకటి సేఫ్టీ కోసం, సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్. ఇంకొకటి ఎలక్ట్రిక్ కార్ రెవల్యూషన్, ఇండియాలో పట్టుకొచ్చిన కార్గా నెక్సాన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఈ నెక్సాన్ ఈవీలో మొత్తంగా 13 వేరియంట్స్ ఉన్నాయండి. అందులో 6 వేరియంట్స్ మనం పక్కన పెట్టేయచ్చు, అంత యూస్ఫుల్ అయితే కాదు. ఇంకో 7 వేరియంట్స్ మధ్య ఏ వేరియంట్ మీకు కరెక్ట్ అనేది నేను డీటెయిల్గా చెప్తాను. అంటే ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ వస్తున్నాయి అండ్ వాల్యూ ఫర్ మనీయే కాదు, ఎంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడదాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈవీ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నారంటే కనుక మన కార్ మామ వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. అందులో ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉంది. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, మహీంద్రా ఎక్స్ఈవీ ఈవీ, ఇలా డిఫరెంట్ ఈవీస్ అన్నీ కూడా అన్నిటికీ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో జాయిన్ అయ్యి మీరు డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ తీసుకొని కంపేర్ చేసి డిస్కౌంట్స్ పొందొచ్చు. గ్రూప్గా వెళ్ళి బై చేసి డిస్కౌంట్స్ కూడా పొందొచ్చండి. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో నెక్సాన్ ఈవీ వేరియంట్స్లోకి వెళ్ళే ముందు మనం చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ దీని గురించి. నెక్సాన్ ఈవీ యొక్క వేరియంట్స్లోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నెక్సాన్ ఈవీ 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, ఈ రెండు ఇప్పుడు మెయిన్గా మనం చెప్పుకోవచ్చు. సో మధ్యలో 40.5 కూడా ఉండేది, కానీ ఇప్పుడు 45 కిలోవాట్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఒక వేరియంట్ 40.5 ఉంది కానీ దాన్ని మనం పక్కన పెట్టవచ్చు. అండ్ 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 220 కిలోమీటర్స్ వస్తుందండి. నేను రియల్ వరల్డ్ రేంజ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఏమో 350 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. అండ్ 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పై 8 ఇయర్స్ ఆర్ 1,60,000 కిలోమీటర్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అది వారంటీ. అండ్ 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పై లైఫ్ టైమ్ ఆర్ అన్లిమిటెడ్. లైఫ్ టైమ్ అంటే 15 సంవత్సరాలు, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు పెద్ద బ్యాటరీ ప్యాక్ మీద. తర్వాత ఈ బ్యాటరీ ప్యాక్ 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఛార్జ్ అవ్వడానికి 10 గంటలు పడుతుంది. అదే 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ స్లో ఛార్జింగ్లో 17 అవర్స్ అయితే పడుతుందండి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనం బయట ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, పబ్లిక్ ఛార్జెస్, అక్కడైతే 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 10 to 80% రీచ్ అవ్వడానికి, 10%లో ఉన్నది ఛార్జ్ పెట్టుకుని 80% అవ్వడానికి 40 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 10 to 80% రీచ్ అవ్వడానికి 1 అవర్ అయితే పడుతుందండి. సో ఇంకా మనకి నెక్సాన్ ఈవీ సేఫ్టీ వైజ్ అంతా కవర్డ్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఏబిఎస్, తర్వాత ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇవన్నీ ఫీచర్స్తో అయితే వస్తుంది. సో ఇప్పుడు కలర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అన్ని వేరియంట్స్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ దొరికేస్తున్నాయండి. ఇక్కడ మనకు దొరికే కలర్స్ ప్రెస్టీన్ వైట్, డెటోనా గ్రే, ఓషన్ బ్లూ, ప్యూర్ గ్రే అండ్ ఎంపవర్డ్ ఆక్సైడ్. సో అన్ని కలర్స్ అన్ని వేరియంట్స్ దొరుకుతున్నాయి ఎక్సెప్ట్ ఎంపవర్డ్ ఆక్సైడ్. ఈ ఎంపవర్డ్ ఆక్సైడ్ అనే ఒకే ఒక కలర్ మాత్రం మనకి ఎంపవర్డ్ వేరియంట్లో అయితే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వేరియంట్స్లోకి వద్దాం. సో ఫస్ట్ వేరియంట్ క్రియేటివ్ ప్లస్ ఎంఆర్ అండి. ఎంఆర్ అంటే మీడియం రేంజ్ అని, 30 కిలోవాట్స్ మీడియం రేంజ్ అంటున్నారు వీళ్ళు. సో ఇది 13,20,000 ఆన్ రోడ్ ప్రైస్కి మనకి హైదరాబాద్లో దొరుకుతుంది. ఇందులో దొరికే కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 30 కిలోవాట్ బ్యాటరీ దొరుకుతుంది, 7-inch టచ్ స్క్రీన్, 7-inch డిజిటల్ క్లస్టర్, 4 స్పీకర్స్, తర్వాత వైడ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, పుష్ స్టార్ట్ బటన్ మనం యూస్ చేసి పుష్ స్టార్ట్ చేయొచ్చు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ ఓఆర్విఎమ్స్, బయట మిర్రర్స్, తర్వాత డ్రైవ్ మోడ్స్ ఇస్తున్నారు. అండ్ 4 పవర్ విండోస్ వస్తున్నాయి, ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ టైల్ గేట్ వస్తుంది అనమాట. సో ఇవి బేసిక్ ఫీచర్స్. సో పర్వాలేదు, అంటే నాకు తక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే ఆలోచించవచ్చు, బట్ స్టిల్ రేంజ్ అలా తక్కువ ఉంది కాబట్టి ఈ క్రియేటివ్ ప్లస్ ఎంఆర్ 13.2 lakhs మీరు పెడుతున్నప్పుడు ఇది ఓన్లీ సిటీ యూస్కే పనికి వస్తుంది అని మైండ్లో పెట్టుకొని మీరు డెసిషన్ తీసుకోవాలి. తర్వాత వేరియంట్ ఫియర్లెస్ 30 కిలోవాట్ వేరియంట్. సో ఫియర్లెస్ ఎంఆర్, ఇది మనకి బడ్జెట్ వైజ్ చూసుకున్నట్లయితే 14 lakhs అవుతుందండి, 14.01 lakhs. సో మనకి క్రియేటివ్ ప్లస్ ఎంఆర్తో పోల్చుకుంటే ఒక 80,000 ఎక్స్ట్రా పడుతుంది. సో బ్యాటరీ అయితే సేమ్ 30 కిలోవాట్ బ్యాటరీ. సో ఇందులో ఎక్స్ట్రాగా ఏం దొరుకుతుందని చూస్తే కొంచెం టచ్ స్క్రీన్ పెద్దది దొరుకుతుంది, 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్, 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్. సో 2 ట్వీటర్లు యాడ్ అవుతున్నాయి ఇక్కడ,
వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. మనకి క్రియేటివ్లోని వైర్డ్ ఉంది, ఇక్కడ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే. తర్వాత అలాయ్ వీల్స్ ఇస్తున్నాడు, R16 అలాయ్ వీల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రేర్ వైపర్ వాషర్, రేర్ డీఫాగర్, రేర్ ఏసీ వెంట్స్, తర్వాత రూఫ్ రైల్స్ ఇస్తున్నాడు. తర్వాత ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, తర్వాత ఆటో ఫోల్డబుల్ ఈఆర్విఎమ్స్. ఫీచర్స్ వైజ్ అయితే బాగానే ఉన్నాయి. ఒక 80,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, బట్ బ్యాటరీ మాత్రం చిన్నది. సో ఇక్కడ ఫీచర్స్ వైజ్ అయితే వర్తే, కానీ అఫ్కోర్స్ అగైన్ బ్యాటరీ అనేది చిన్నదని మనం మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత క్రియేటివ్ 45 అండి, ఇది 14,95,000 రూపీస్ పడుతుంది. ఒకవేళ మనం దీని ఫియర్లెస్ 30 కిలోవాట్తో మనం పోల్చుకుంటే ఎక్స్ట్రా మనకి 94,000 పడుతుంది. సో ఎక్స్ట్రా 94,000 మనకి ఏం దొరుకుతున్నాయంటే డెఫినెట్లీ ఒక బెటర్ బ్యాటరీ దొరుకుతుంది. పెద్ద బ్యాటరీ రేంజ్ అయితే 350 వరకు ఇస్తుంది. సో 350 ఇవ్వకపోయినా 300 రేంజ్ తీసుకున్నా కూడా 300 to 320 తీసుకున్నా ఒక 70-75 కిలోమీటర్స్ ఎక్స్ట్రా రేంజ్ దొరుకుతున్నట్టు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఫీచర్స్ వైజ్ చూసుకుంటే క్రియేటివ్ 40లో 7-inch టచ్ స్క్రీన్, 7-inch డిజిటల్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి, 4 స్పీకర్స్, వైడ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే, తర్వాత పుష్ బటన్ దొరుకుతుంది, తర్వాత టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇస్తున్నాడు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రేర్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నాడు, ఈ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్విఎమ్స్ ఇస్తున్నాడు, తర్వాత డ్రైవ్ మోడ్స్ వస్తున్నాయి, పవర్ విండోస్ వస్తున్నాయి, రూఫ్ రైల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఈరా యాప్ కనెక్టివిటీ అయితే ఫస్ట్ నుంచి ఉందిలేండి. సో ఇక్కడ ఓకే, ఫీచర్స్ వైజ్ గ్రేట్ అని చెప్పలేము. ఇక్కడ రేర్ వైపర్ వాషర్ ఉండదు, రేర్ డీఫాగర్ ఉండదు, ఇంకా రేర్ ఏసీ వెంట్స్ లేవు. ఇలా కొన్ని ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. కానీ 14.95 lakhs అంటే 15 lakhs పెడితే మీకు కొంచెం పెద్ద రేంజ్ ఉన్న బ్యాటరీ దొరుకుతుంది. కాబట్టి అక్కడ ఇది క్రియేటివ్ 45 కొంచెం వర్త్ ఉన్న వేరియంట్ అని చెప్పుకోవచ్చు, అంటే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఒక బడ్జెట్ వేరియంట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఫియర్లెస్ 45. సో ఫియర్లెస్ 45 15.99 lakhs పడుతుందండి. మనము దీన్ని క్రియేటివ్ 45తో పోల్చుకుంటే ఒక 1,04,000 ఎక్స్ట్రా పడుతుంది. ఆ 1,04,000 ఎక్స్ట్రాకి మనకి ఏం దొరుకుతున్నాయంటే ఆ బ్యాటరీ ప్యాక్ సేమ్, బ్యాటరీ ప్యాక్ వైజ్ ఏం డిఫరెన్స్ లేదు. బట్ 1 lakh ఏం ఎక్స్ట్రా ఏం ఇస్తున్నారని చూస్తే 10.25 inch టచ్ స్క్రీన్ కొంచెం పెద్ద ఇస్తున్నారు. తర్వాత డిజిటల్ క్లస్టర్ కూడా కొంచెం పెద్ద ఇస్తున్నారు. తర్వాత వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే, 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్ యాడ్ అవుతున్నాయి, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది, తర్వాత రేర్ వైపర్ వాషర్, ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, ఆటో ఫోల్డబుల్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్విఎమ్స్ ఇస్తున్నారు, రేర్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి, నావిగేషన్ కాక్పిట్లో కూడా నావిగేషన్ దొరుకుతుంది. వాల్యూనా అంటే పక్కా వాల్యూ అయితే కాదు, కొంచెం వాల్యూ ఫర్ మనీ అయితే క్రియేటివ్ 45. బట్ ఫియర్లెస్ 45 ఒక కొంచెం బెటర్ ప్యాకేజ్ లాగా ఉంటుంది, లైక్ ఫీచర్స్ ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో క్రియేటివ్ 45 అండ్ ఫియర్లెస్ 45 మధ్య మీరు బాగా బడ్జెట్ కాన్షియస్గా ఉంటే క్రియేటివ్ 45 వైపు వెళ్ళొచ్చు, లేకపోతే ఫియర్లెస్ 45ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అండి. సో తర్వాత వేరేంటో ఎంపవర్డ్ 45. సో ఎంపవర్డ్ 45 మనకు 17,88,000 ఆన్ రోడ్ ప్రైస్ దొరుకుతుంది. దీన్ని మనం ఒక ఫియర్లెస్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 1,89,000 ఎక్స్ట్రా పడుతుందండి. సో 1,89,000కి ఏమిస్తున్నారు అంత గొప్పగా అని మనం చూసినట్లయితే ఎంపవర్డ్ ప్లస్ 45లోని 360-degree కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ ఇస్తున్నారు, 60:40 రేర్ సీట్స్ అంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, లెదర్ సీట్స్ వస్తున్నాయి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ ఇస్తున్నారు, రేర్ ప్లస్ ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ ఇస్తున్నాడు, క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నాడు, అండ్ మనకి సన్ రూఫ్ ఇస్తున్నాడు. ఇందులోని స్పేర్ వీల్ కూడా వస్తుంది. ఇక్కడ వాయిస్ అసిస్టెడ్ పెనరామిక్ సన్ రూఫ్ అయితే ఇస్తున్నాడు. సో ఇది కూడా పర్లేదు. దీని మధ్యలో ఇంకో వేరియంట్ ఉందని సన్ రూఫ్ ఆఫర్ చేస్తారు, అది పెనరామిక్ కాదు, నార్మల్ సన్ రూఫ్. సో స్పేర్ వీల్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. సో ఎంపవర్డ్ ప్లస్ 45 పక్కా వాల్యూ ఏం కాదు, బట్ ఆ ఫీచర్స్ అన్నీ కావాలి. ఎస్పెషల్లీ మీరు హైవేలో ఎక్కువ యూస్ చేస్తారు కార్ని అనుకుంటే దిస్ క్యాన్ బి ఇంపార్టెంట్. ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ మీరు లెటర్సే రెగ్యులర్గా మీరు ఎక్కడికో పట్టుకెళ్తూ ఉంటారు, రెగ్యులర్గా ఆఫీస్కి కొంతమంది వెళ్తూ ఉంటారు, హైవే ఎక్కువ కవర్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి క్రూజ్ కంట్రోల్ ఫీచర్ చాలా యూజ్ అవుతుంది. సో అక్కడ ఎంపవర్ ప్లస్ 45 క్యాన్ బి ఏ గుడ్ ఆప్షన్ అనమాట. సో 17.88 lakhs. ఆఫ్ కోర్స్ నెక్సాన్లో అయితే డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారండి. నెక్సాన్ విషయంలో నెక్సాన్ ఈవీ విషయంలో డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పంచ్ ఈవీ కూడా కొంచెం రేంజ్ అది పట్టుకొచ్చేసరికి పంచ్ ఈవీ కూడా ఎక్కువ మంది చూస్తున్నారు. సో నెక్సాన్ ఈవీలో డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో ఇలాంటి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియదు. సో ఇది తెలియాలి అంటే మీరు డైరెక్ట్గా నాతో కూడా మాట్లాడచ్చు. అంతే, ఇలాంటివి తెలిసినప్పుడు మీరు డైరెక్ట్గా ఒక్కొక్కసారి 30,000 40,000 సేవ్ అయిపోద్ది అనమాట. చాలామంది తెలియకరే డిమాండ్లో ఉందేమో డిస్కౌంట్స్ రావేమో అనుకుంటారు. సో ఇలాగా మీరు నాతో మాట్లాడి మీరు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలన్నా, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలన్నా సరే నాతో మాట్లాడి
మీ డౌట్స్ క్లియర్ చేసుకొని ఒక రైట్ కార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్ వేరియంట్ అండ్ నెగోషియేషన్ అలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే మీరు కన్సల్టేషన్ అయితే నాది బుక్ చేసుకోవచ్చు అండి. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇన్ని వేరియంట్స్ ఉన్నాయండి. ఫైనల్ వేరియంట్కి వచ్చేసాం, ఎంపవర్డ్ ప్లస్ A45. A45 అంటే ఇందులో ఏం లేదండి, సింపుల్గా అడాస్ ఫీచర్ యాడ్ అవుతుంది. సో అడాస్ ఫీచర్ యాడ్ చేసినందుకు 50,000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మీది హైవే డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే అడాస్ ఫీచర్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇండియన్ కండిషన్లో నాకు ఎందుకు అడాస్ ఫీచర్ని పెట్టుకోకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సిటీ డ్రైవ్ చేసినప్పుడు అడాస్ ఏమవుతుందంటే ఈ కార్స్లోని ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, మనం గుర్తుపెట్టుకొని ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. సిటీ డ్రైవ్లో కొంచెం అడాస్ అనేది కొంచెం రిస్కీ ఉంటుంది, అందువల్ల నేను అడాస్ని అంత ఎక్కువ రికమెండ్ చేయను. అండ్ ఇంకా కొన్ని ఎడిషన్స్ ఉన్నాయండి, కొన్ని వేరియంట్స్, అవి డార్క్ ఎడిషను, బ్లాక్ ఎడిషన్ ఇలా అనుకొని కొంచెం 50,000 60,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. సో ఆ ఎడిషన్స్ అన్నీ ఇంకా మీకు స్పెషల్గా కనిపించాలి, నాకు మనీ ఫ్యాక్టర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చండి. అదే నేను ఆల్రెడీ చెప్పాను కదా 6 వేరియంట్స్ని ఇగ్నోర్ చేయొచ్చని. ఆ 6 వేరియంట్స్ ఏంటి అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అవి కూడా చెప్తాను ఇప్పుడు. క్రియేటివ్ ప్లస్ MR, తర్వాత ఫియర్లెస్ MR, తర్వాత ఎంపవర్డ్ MR, ఈ మూడు కూడా 30 kW బ్యాటరీ ప్యాక్తో వస్తున్నాయండి. సో నెక్సాన్ లాంటి కార్ తీసుకొని 30 kW బ్యాటరీ ప్యాక్ తీసుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వెరీ సజెస్టబుల్. అన్లెస్ అండ్ అంటే మేము సిటీలోనే తిరుగుతాము, బయట ఎక్కువ యూజ్ ఉండదు, బట్ కొంచెం స్పేసెస్ కార్ కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే దీనికన్నా బెస్ట్ వచ్చేసి పంచ్ విల్ బి ద బెటర్ చాయిస్ అండి. అందుకు ఈ 3 వేరియంట్స్ నేను పక్కన పెడుతున్నా. తర్వాత ఎంపవర్డ్ LR అని ఒక వేరియంట్ ఉంది, ఇది 40 kW బ్యాటరీ ప్యాక్తో వస్తుంది, దీన్ని కూడా పక్కన పెట్టచ్చు. ఇంకా ఎంపవర్డ్ ప్లస్ 45 రెడ్ డార్క్, ఎంపవర్డ్ ప్లస్ A45 రెడ్ డార్క్, ఎంపవర్డ్ ప్లస్ A45 డార్క్, ఇవన్నీ ఏంటంటే జిమ్కి కొంచెం కలర్స్ ఆ క్రేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయొచ్చు, అదర్వైజ్ ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న వాటిలో బెటర్ ఏంటి అంటే నా సజెషన్ అయితే ఒకటి క్రియేటివ్ 45 ఒకటి, ఆర్ ఫియర్లెస్ 45, ఈ రెండు ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అని నా ఉద్దేశంలో. మీకు ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు టాటా నెక్సాన్ ఈవీ కన్సిడర్ చేస్తున్నారు కానీ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఇంకేమైనా బెటర్ కార్స్ వస్తాయా అని డౌట్ ఉంటే కనుక మీరు ఒక వీడియో చేశాను 13 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ అని చెప్పేసి. సో ఈ 13 అప్కమింగ్ కార్స్ ఏంటో అనేది మీరు ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేయొచ్చండి.